సూరజ్ నాకు వాణ్ణి చూడాలి. నీ ఆరోగ్యం నయమయ్యాక మనం ఇంటికి వెళ్ళి చూద్దాం. నాకు వెంటనే వాణ్ణి చూడాలి. చమెలి, తనకెలాంటి సమస్య లేదు. మన ఇద్దరి పరిస్థితి చూసావుగా. ఇలాంటప్పుడు తనకి అక్కడ ఇంట్లో సంతోషంగా ఉండని. నిజంగానా? నేను నమ్మలేకపోతున్నాను. వాడక్కడ సంతోషంగా ఉంటాడని నాకు నమ్మకం లేదు. అందరూ ఒక నిమిషం నేను చెప్పేది వినండి. చమేలి మేడంకి ఏం జరిగిందనేది మీ అందరికీ తెలిసింది కదా. మేడం ఇప్పుడు మనల్ని పట్టించుకునే స్థితిలో అయితే లేరు. అందుకని ఈ కంపెనీని చూసుకోబోయేది పూర్తిగా ప్రదీప్ సార్ గారే చూసుకోబోతున్నారు. నేను చెప్పింది మీ అందరికి అర్థమైందిగా. ఈ రోజు నుంచి ప్రదీప్ సార్ గారే ఈ కంపెనీ ఓనర్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. రండి సార్. ఎందుకులే సునీత అక్కర్లేని ఫార్మాలిటీస్ అని. నేను నిన్నటి వరకు ఇక్కడేగా ఉన్నాను. అప్పుడు మీరు ఓటీ ఇన్ఛార్జే, ఇప్పుడు ఈ కంపెనీకి ఓనర్. అప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. సరే సరే రండి సార్. నాన్నగారు చాలా ట్రై చేశారు ఈ కుర్చీలో కూర్చోడానికి, కానీ అదృష్టం దక్కింది మీకు మాత్రమే. అది అంతే. కొంతమంది స్టార్ట్ మాత్రమే చేస్తారు, వెనకొచ్చే వాళ్ళకు మాత్రమే దాన్ని అనుభవించే అదృష్టం ఉంటుంది. ఇక హక్కు ఉందని ఎవరైనా వస్తారేమో సార్. ఇంకా ఎవరు వస్తారు? వచ్చినా కూడా అంత లీగలేగా. చమ్మెలేకి ఆనంద నంబియార్ ఇచ్చిన ఈ కంపెనీ, బిల్డింగ్, స్థలం తను నాకు చట్ట ప్రకారంగా రాసిచ్చింది. యాక్సిడెంట్ జరగక ముందు రోజు అఖిలకి వ్యతిరేకంగా ఉన్న కేసుని వాపస్ తీసుకున్నారు. దాంతోపాటు ఆ 36 లక్షల విచారణ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం చాలా సేఫ్. మీరు నాతోనే ఉండాలి. ఇక మీదట ఈ కంపెనీ ఇన్ఛార్జ్ మీరే. ఎక్స్క్యూజ్ మీ, ప్రదీప్ సార్ ఆ క్యాబిన్ లో ఉన్నారు. ఓకే. సునీత, మీరు భయపడకండి, మీ విషయాన్ని నేను చూసుకుంటాను. నీకేంటయ్యా మేనస్ లేదా? నాకు మేనస్ ఉంది, దానికి తగ్గట్టే నేను నడుచుకుంటాను. ఇక్కడికి నన్ను చూడటానికి రావద్దని నీకు చెప్పానుగా. తర్వాత మిమ్మల్ని వచ్చి కలవకుండా నేను ఎక్కడికి వెళ్ళను. సునీత, మీరు వెళ్ళండి. నేను ఎన్నిసార్లు మీకు ఫోన్ చేశాను, తీయలేదు. మిమ్మల్ని వెతుక్కుంటూ ఇంటికి వెళ్ళాను. అక్కడ మంచం మీద ఎగవలేని మీ నాన్నగారు మాత్రమే ఉన్నారు. ఆ తర్వాత రావడానికి ఈ చోటు మాత్రమే కదా ఉంది. నువ్వు ఎందుకు నన్ను ఇంత కష్టపడి వెతుకుతున్నావు? అది ఎందుకో మీకు తెలియదా సార్? 10 లక్షల రూపాయలకి ఒక కొటేషన్ ఇచ్చారు, దానికి అడ్వాన్స్ మాత్రమే ఇచ్చారు. నాకు మిగతా డబ్బు కావాలి. చమేలేని చంపటానికైన కొటేషన్ మాత్రమే నీకిచ్చాను, కానీ యాక్సిడెంట్లో చనిపోయింది తన కొడుకు. దానికి నేనింకా నీకు డబ్బివ్వాలా? చంపాల్సిన మనిషి ఇంకా ప్రాణాలతోనే ఉన్నారు. నిజం చెప్పాలంటే మనిషిని మార్చి చంపినందుకు క్షమాపణ అడిగి అడ్వాన్స్ ని తిరిగి ఇచ్చేసి వెళ్ళటమే నీకు మంచిది. కానీ అది నేను అడగపోయేది లేదు, అది మీరు తీసుకోండి. కానీ ఇంతటితో మొత్తం అయిపోయింది.
అలా నేను చేయలేదంటే ఇప్పుడు మీరు ఈ చైర్లో కూర్చోడానికి కారణం ఆ యాక్సిడెంటే. మీరనుకున్నది జరిగింది కదా, అప్పుడు నాకు ఇస్తానన్న డబ్బు ఇవ్వండి. ఇలా అంతా మొండికైకు రఘు. డబ్బు నాకు చాలా అవసరం కాబట్టే ఇలాంటి పని ఒప్పుకోవాల్సి వచ్చింది. అది ఇవ్వలేదంటే నా ఒక్క మాట చాలు, నీకు ఈ చైరు ఉండదు, మర్డర్ చేయడానికి ప్రయత్నించావని జైలుకి వెళ్తావు. అందుకని నాకు డబ్బిచ్చేయి, లేదంటే నీకే ప్రమాదం. ఈ మాట నీకు చెప్పేద్దామనే వచ్చాను. బ్యాలెన్స్ డబ్బులు ఎప్పుడిస్తారో కొంచెం ఆలోచించుకోండి. ఆ తర్వాత నన్ను పిలవండి. పిలవాలి. పిలవలేదంటే ఇక నిన్ను కలవటానికి రాను, నేరుగా చెమేలి దగ్గరికి వెళ్తాను. మంచి వార్త వింటానని బయలుదేరుతాను. హలో. హరి, నేను స్నానం చేస్తూ ఉన్నాను. లేదు, మొబైల్ చూడలేదే. సమస్య లేదు హరి, శారదా హాస్పిటల్కి వెళ్ళిందిలే. లేదు, నేను ఇంకా బయలుదేరలేదు. కొంచెం నీరసంగా ఉంది. వేరే ఏమైనా కావాల్సి వస్తుందా హరి? సరే హరి, నేను మళ్ళీ పిలుస్తాను. మీరెందుకు నన్ను అసలు హాస్పిటల్కి రాలేదు? శారదా వచ్చింది కదా, నేను హాస్పిటల్కి వెళ్ళొద్దని చెప్పాను. తను వెళ్ళాలంట. మీరు కూర్చోండి. ఇటువంటి పరిస్థితుల్లోనైనా తల్లిదండ్రుల కంటే వాడికి అవసరమైంది ఆ అమ్మాయి వాళ్ళ కొడుకేగా. మళ్ళీ చమేలిని స్వీకరించాలని సూరజ్ నిర్ణయించుకున్నప్పుడు చమేలి కొడుకుని కూడా తను స్వీకరించాడు. రక్త సంబంధం కాకపోయినా మన కళ్ళ ముందే ఆడుతూ పడుతూ తిరిగాడు. హఠాత్తుగా మరణించినప్పుడు మనకి బాధేస్తుంది కదా. ఎవడు కొడుకో చనిపోయినందుకో వాడు తట్టుకోలేకపోతున్నాడా? అప్పుడు ఇక్కడి నుంచి మేము వద్దనుకొని వెళ్ళినప్పుడు నేను ఎంతగా బాధపడుంటాను. అది 10% అయినా వాడికి అర్థమై ఉంటుంది. ఇలాంటి టైంలో పగ తీర్చుకునేలాగా ఆలోచించకండి నాన్న. ఎవరో జీవితం కాదు, సూరజ్ అనే జీవితంలోనే ఇలాగైంది నాన్న. ఇలాంటి సమయంలోనే కదా అన్నయ్యతో ఉండాలి. కనీసం 2 నెలలు రెస్ట్ తీసుకున్న తర్వాతే సూరజ్ మళ్ళీ మామూలుగా నడవగలడు. యాక్సిడెంట్ డిప్రెషన్ నుంచి చమేలి బయటికి రాలేకపోతుంది. ఇప్పుడు మీరు మంచి నిర్ణయం తీసుకుంటే అది సూరజ్ జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తుంది. ఎటువంటి నిర్ణయం? సూరజ్ని చమేలిని ఈ ఇంటికి తీసుకురావాలి. కేవలం మీరు మాత్రమే వాళ్ళకి ఆశ్రయం కల్పించగలరు. సూరజ్ ఇంటికి రావటంలో నాకు సమస్య లేదు, కానీ చమేలి తను ఇంటికి రావటం నాకిష్టం లేదు. చమేలి లేకుండా సూరజ్ అన్నయ్య రారు. వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పండి, వాళ్ళొచ్చి తీసుకెళ్తారు. చమేలి తన తల్లిదండ్రులతో పాటు అన్ని బంధాల్ని తెంపేసుకుంది. వాళ్ళతో ఇప్పుడు కాంటాక్ట్ లేదు. సూరజ్ని మాత్రమే కాదు, చమేలిని కూడా తీసుకురావాలి. ఎందుకు? తన కడుపులో పెరుగుతున్నది సూరజ్ అన్నయ్య బిడ్డ కాబట్టి. మన కుటుంబ రక్తమే తన కడుపులో పెరుగుతోంది కాబట్టి మనం ఎలా అలా వదిలేయగలం? మీకు అవసరం వచ్చినప్పుడు దూరంగా ఉన్న సూరజ్ మీకు సాయం చేశాడు. ఇప్పుడు తనకి సాయం కావాలి. మీరు తనకి సాయం చేస్తే మాత్రం సరిపోదు, తనని స్వీకరించాలి. కాదుకూడదు అంటే తను ఎప్పటికీ మీకు దొరకడు మావయ్య. నాన్న,
ప్లీజ్ నాన్న. ఈ మౌనం పెద్ద మార్పుని తీసుకొస్తుంది. మావయ్య ఒప్పుకునేంత వరకు మనం ఇక్కడే ఉందాం. బాలా ఎన్నాళ్ళు ఆ షెడ్లో పడి ఉంటుందో అంతవరకు వేణు ఇక్కడి నుంచి వెళ్ళడు. ఏ పని చేయకుండా వేణన్న ఆవిడికి ఇలా తోడుగా ఉన్నాడంటే ఎవరు ఖర్చు పెడతారు? ఎన్నాళ్ళు నువ్వు సతీష్ సోమరిపోతుల్లా తిరుగుతూ ఉంటే మీ ఖర్చులు వాడేగా భరించాడు. అది వేణన్నను చూసుకోవడం కోసం చెప్పట్లా. ఎవరితోనో ఉన్న ఆవిడికి మనమెందుకు ఖర్చు పెట్టాలి అంటున్నా. దాన్ని ఇక్కడి నుంచి ఎలా పంపాలో ముందు అది ఆలోచించాలి మనం. హ, తనను పంపించడానికి వేణన్న ఒప్పుకుంటేగా. డైరెక్ట్ గా చూస్తే కొడుతున్నాడు, కానీ ఒక నిమిషం కూడా చూడకుండా ఉండలేట. ఇదేం రోగమో నాకు అర్థం కావట్లేదమ్మా. ఇది దాని మీద ప్రేమ కాదురా, దాని కడుపులో పెరుగుతుంది వాడి బిడ్డ. ఆ కారణంతో దాని మనస్సు విరక్తి చెంది వెళ్ళిపోవాలి. లేదంటే వేణునే మెడబట్టి గంటాలి. ఇవి రెండు ఖచ్చితంగా జరగబోయేది లేదు. జరుగుద్దిరా, ఇందులో ఒకటి జరుగుద్ది. జరగాలంటే ఒక దుర్మార్గం చేసే తీరాలి. ఇప్పుడు బాలాకి వేణును దగ్గర చేసేది వాళ్లకు పుట్టబోయే బిడ్డరా. వేణు మీద పగ తీర్చుకోవడానికి బాలా ఏదో ప్లాన్ చేసిందని అందర్నీ నమ్మించాలి. ఏంటి చేద్దామా? ఆ, అది మరి నన్ను అడిగితే నేనేం చెప్పగలనమ్మా? తనని తీసుకెళ్లి ఏట్లో పడేయమంటే నేను పడేస్తా. అలాంటి పనులు చేయడానికి నేను రెడీగా ఉన్నాను. కానీ ఈ దుర్బుద్ధి విషయంలో మాత్రం నీ రేంజ్కి నేను రానమ్మా. ఒరేయ్, దాని చెల్లుంది కదా ఆశ, ఆ ఆశ చేత్తో ఇస్తే అది తాగుతురా. అబ్బా, ఆ ఆశతో చెప్పి అది జరిగేలా చేయాలా? ఇక్కడ ఎవరు ఏం తీసుకెళ్ళిచ్చినా అది తాగదురా. నాన్న చేత ఇప్పిద్దాం. హ, అది జరిగే విషయం కాదు. ఆశనే దానికి సరైన వ్యక్తి. తనొక అమ్మాయే కదమ్మా, రేపు తను కూడా పిల్లల్ని కనాలి కదా. ఇంత పెద్ద పాపాన్ని తన చేత చేయిద్దామా? వద్దు, బాలాని అక్కడే ఉండనివ్వు. నువ్వు నీ పెళ్ళాన్ని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోరు. అబ్బా, నువ్వు ఇలా పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దమ్మా. మనం వేరే దారి ఏదైనా చూద్దాంలే. ఏదో ఒక మందుకుని భోజనంలో కలిపి ఆ ఆశ చేతికిచ్చి బాల తినేలా చెయ్యాలి. ఇదే మనకి ఎంతో తేలికైన ఉపాయం. అప్పుడిక బాల ఇక్కడ ఉండనే ఉండదు. కొంచెమైనా మనసాక్షిగా ఉండమ్మా. అక్కడుంది వేణు అన్న భార్యగా. తనలా కుక్కలా షెడ్లో కట్టిపడేయడం ముమ్మాటికి తప్పేనమ్మా. అబ్బా, నువ్వు ముందు వెళ్ళి బాలావద్దని రూమ్ లో పడుకోమను. బాలాక విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలతయ్య. పోయిన వారం ఇక్కడికి వచ్చిన ఒక లేడీ డాక్టర్ పోలీస్ స్టేషన్ లో ఒక కంప్లైంట్ ఇస్తే చాలు, పోలీసులందరూ మనల్ని తీసుకెళ్తారు. మనం ఎవరం దాన్ని చేపట్టి తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టలేదుగా. అదేగా షెడ్ లోనే ఉంటానని భీష్మించుకుంది. ఈ సమయంలో బాలాక అలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటో తెలుసుగా. వేణు ఎలాంటి వాడో దానికి తెలుసు కదా. వాడేదైనా అంటే ఎదిరించి మాట్లాడుతుంది. ఆడదంటే మొగుడి మాటకి తలోకి వినాలి. హ? ఎందుకే నవ్వుతున్నావు? నేను భావం తలుచుకుని అవుతున్నాను. అయ్యో, అంతగా నవ్వకే. మీ ఇంట్లో కోట్లు మూలుగుతున్నాయంటావే కాని ఒక్క రూపాయినా ఇంతవరకు తెచ్చావా నువ్వు? ఏదో ఒకటి త్వరగా నిర్ణయించు, లేదంటే అద్దెల్లు వెతుక్కుంటూ వెళ్ళిపోవాలి. రే, నీకు కూడా చెప్తున్నా. మోత నష్టపోడు నా ఏదైనా పడ్డారు. అబ్బా, ఏ ఆశ, నేను నీతో చెప్పాను కదా అమ్మని ఎదిరించి మాట్లాడొద్దని. ఎన్నిసార్లు చెప్పాను నీకు? గొడవ పడటానికి నేను ఇక్కడికి రాలేదుగా. భర్త మాటే భార్య వినాలని చెప్తున్నారు కదా, కానీ మావయ్య మాట మాత్రం అత్తయ్య వినటం లేదు కదా. ఆశ, ఇక్కడ ఎప్పుడు ఎవరు ఎలా నడుచుకుంటారో మనం చూడాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడే ఉండాలి. దానికోసం ఏం చేయాలో అది చేయాలి. కానీ బాలా అక్కని షెడ్ లోనే ఉండటానికి మీరు అలో చేయకూడదు. వేణుబావ రూమ్ లోకి వెళ్ళటానికి అక్క తయారుగా లేదు. ఇంకేం చేయమంటావు? మీరందరూ కలిసి డిస్కస్ చేసి డిసైడ్ అవ్వండి. ఈ ఇంట్లో ఇంకో రూమ్ ఉంది కదా, ఆ రూమ్ లో అక్కని పంపించాలి. కానీ ఆ రూమ్ లో వేణుబావ తప్పకుండా వెళ్ళకూడదు. అలాగే చేద్దాంలే. ఏమే, వేణన్న ఒక మెంటల్. ఆయన అలా ఉండలేకపోయినా సరే దానికి తగ్గ సర్టిఫికేట్ ఉంది. మనలో ఎవరి బుర్రైనా పగలగొట్టేశాడే అనుకో, తను మెంటల్ అని చెప్పి ఈజీగా తప్పించుకునే ఛాన్స్ ఉంది. చివరికి దీనివల్ల ఎవరికి నష్టం? వాళ్ళకే నష్టం. అయితే వేణుబావని ఇక్కడ నుండి పంపించే దారి చూడండి. కానీ తను బాలావతిని ఇక్కడే వదిలిపెట్టేసి ఎక్కడికైనా వెళ్తాడా? రేయ్ సుమేష్, రే నువ్వు నా తమ్ముడివేనారా అసలు? రేయ్, మన వేణు ఏ పని లేకుండా ఈ ఇంట్లోనే కూర్చొని ఎన్నో రోజులైపోయింది. వాడికి ఏదైనా పని చూపిద్దామని నీకు అనిపించిందారా? ప్రేమ ఉండాలిరా, అన్న మీద ప్రేమ ఉండాలి.
బంగారం నీకు తెలుసా, ఈ వేణు మాకు పాలిచ్చే ఆవులా ఉండేవాడు. ప్రతి నెల వాడు పంపించే మనీ ఆర్డర్ చెక్కు ఎప్పుడొస్తుందా అని పోస్ట్ మ్యాన్ కోసం ఎదురు చూసేవాళ్ళం. అది తీసుకొచ్చే పోస్ట్ మ్యానే మా కళ్ళ ముందుండే దేవుడు. ఆ మనిషి వీళ్ళని కూడా చెడగొట్టారు. ఎవరు పోస్ట్ మ్యానా? పోస్ట్ మ్యాన్ కాదు, వేణుగోపాల్. ఆ రోజే మిమ్మల్ని పని చేసి సంపాదించమని చెప్పుంటే ఎక్కడో ఉండుంటారు. ఈ పనులు చేయటం అనేది యజమానులమైన మా వల్ల కాని పని బంగారం. మిగతా వాళ్ళ కష్టాన్ని ఉపయోగించుకొని బతకడమే అసలైన సుఖం. అందుకని ఏదో ఒక పని వేణుగోపాల్కి నేను వెతికే తీరుతాను. ఆ తర్వాత ప్రతి నెల వాడి చేతుల మీదుగా చెక్కు, బాటిల్ అలా అని అన్నీ తీసుకుంటాను. అలా వాడిని మళ్ళీ నాకు పాలిచ్చే ఆవులా మార్చుకుంటాను. జరగని ఒక విషయాన్ని ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు. కావాలంటే చూడు, ఈ పని నేను ఖచ్చితంగా చేస్తాను. రే, ఈ రోజు నుంచి నేను నా వేణు కోసం నేను ఒక పని వెతకబోతున్నాను. అలాగే. ఒకడు బ్రతకడానికి మినిమం ఒక పాలిచ్చే ఆవు ఉంటే చాలు. ఓకే, సరే వెళ్ళు. ఏంటండి ఇతను ఇలా ఉన్నారు? ఉదయం రౌండ్స్కి వెళ్ళినప్పుడు మిమ్మల్ని చూడడం కుదరలేదు, అందుకే మిమ్మల్ని రమ్మన్నాను. కొడుకు చనిపోయిన విషయం తెలియకపోయినా యాక్సిడెంట్ అయిన షాక్ నుంచి చమేలి రిలీఫ్ అవ్వలేదు. ఆమెను ఇక్కడే ఉంచి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఈ హాస్పిటల్ పరిసరాల నుంచి మారినప్పుడే ఇప్పుడున్న పరిస్థితి నుంచి బయటపడడానికి అవకాశం ఉంది. చమేలికి మెంటల్ డిప్రెషన్ ఇదివరకే ఉంది. కొన్నిసార్లు హఠాత్తుగా తను గొడవ పడేది. ఏమంటున్నారు? అందుకోసం ఏదైనా ట్రీట్మెంట్ ఇప్పించారా? 2-3 సార్లు సైకాట్రిస్ట్ దగ్గరికి తీసుకువెళ్లారు. తీసుకువెళ్ళినా సరే తనకి ఎలాంటి మార్పు రాలేదు కాబట్టి ట్రీట్మెంట్ని ఆపేశారు. ఆమెకు మెంటల్ పవర్ తక్కువగా ఉంది. చిన్న స్ట్రెస్ కూడా ఆమె తట్టుకోలేరు. అందుకనే ఆమె ఈ విధంగా ప్రవర్తిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో తను ఇంటికి వెళ్తే వాళ్ళు స్వీకరిస్తారో లేదో తెలీదు. కొడుకు మరణ వార్త తెలిసినప్పుడు తను ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. దాన్ని అనుసరించి ట్రీట్మెంట్లో మార్పులిచ్చి చూద్దాం. చమేలి ప్రెగ్నెంట్గా ఉన్నందువల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ఏ మెడిసిన్స్ ఇవ్వలేం. ఇప్పటికీ వేరే ట్రీట్మెంట్ ఏదైనా ఇవ్వాలంటే అది డెలివరీ అయిన తర్వాతే. మీరు ఎలా అనుకుంటున్నారో అలాగే చేయండి డాక్టర్. సూరజ్ని, చమేలిని డిశ్చార్జ్ చేసేద్దాం. మనశ్శాంతిగా ఉండడానికి హాస్పిటల్ కంటే ఇల్లే బెటర్. వాళ్ళని ఇంటికి పంపించేద్దాం. ఏమంటారు? బాగా ఆలోచించి చెప్పండి. మన ఆడవాళ్ళు ఎప్పుడైనా సంతోషంగా ఉండడం అనేది ఆ దేవుడికి ఇష్టం ఉండదేమో. ఇప్పుడు ఎందుకక్క అలా అంటున్నావు? ఆయన మందు మానేసి కొంచెం ఇంట్లో జాగ్రత్తగా ఉండి పనికది వెళ్తూ వచ్చారు. కన్స్ట్రక్షన్లో సూపర్వైజర్గా పని కూడా ఉంది. చేతికి బాగా డబ్బులు దొరుకుతూ ఉండేసరికి మందు తాగడం మొదలు పెట్టారు. ఇక మీదట తాగనని నాకు ప్రమాణం కూడా చేశారు. కొందరు అంతే అక్క. చేతిలో డబ్బు లేనప్పుడు లేదా ఏవైనా అవమానం జరిగినప్పుడు ఇక తాగను అంటారు. కొద్ది రోజులకి అవన్నీ మర్చిపోతారు. మళ్ళీ వాళ్ళు తాగడం మొదలు పెడతారు. అది తలుచుకొని నాకు భయం. పెళ్ళవగానే సుమేష్ కూడా తాగడం మానేశాడు. ఆశ చెప్పిందల్లా సుమేష్ చేస్తున్నాడు. మందు తాగనప్పుడు మా ఆయన నేను ఏం చెప్పినా వినేవారు. కానీ ఇప్పుడు నేను ఏం చెప్పినా నా మీద చిరాకు పడుతున్నారాయన. జరిగిన విషయాలు తలుచుకుంటేనే నాకెంతో భయంగా ఉంది బాలా. అది మళ్ళీ తిరిగి జరిగితేనో? వేణుగోపాల్లాగా సాడిస్ట్ కాదు కదా బావా. ఏదో ఒకటి చెప్పి ఇక్కడి నుంచి మీరిద్దరూ వెళ్ళిపోయారంటే ఏదైనా మార్పు రావచ్చు. ఇప్పుడేగా కొంచెం కొంచెంగా పనికి వెళ్తున్నారు. ఒకవేళ బయటకు అద్దెంటికి వెళ్తే ఎవరు రెంట్ కడతారు చెప్పు? నేను పనికి వెళ్ళాలన్నా ఆయన పంపించరు. ఎన్ని రోజులని పస్తులుంటూ ఉండాలి? కొద్ది రోజులుగా ఆయన వేణుతో తిరుగుతూ ఉన్నాడు. వేణుకి ఏదైనా మంచి పని చూపించాక ఈయన రెస్ట్ తీసుకుంటారంట. ఇద్దరు బాగా తాగేసి పని వెతుక్కుంటూ ఉండుంటారు. ఎవరు చేర్చుకుంటారు? కుదురుగ్గా ఉన్న వాళ్ళకే పని దొరకట్లేదు ఈ రోజుల్లో. ఇక వేళకెలా దొరుకుతుంది?
ఇప్పుడు మనకున్న పెద్ద సమస్య చమేలి కొడుకు చనిపోయిన విషయం తనకి చెప్పడం మాత్రమే. ఇప్పుడే తను అడుగుతూనే ఉంది. ప్లే స్కూల్లో వదిలేనని మీరు చెప్పారు. అదెందుకు ఇంకా చెప్పకుండా ఉన్నారు? ఎప్పటికైనా తెలియాల్సిందేగా. నిజమే. చమేలి దగ్గరికి వెళ్ళి నువ్వే ఈ విషయం చెప్పాలి. నేనా? మ్మ్. తను ఏమంటుందో తెలీదు, కానీ మనమందరం ఒకే చోట ఉన్నప్పుడే తనకి చెప్పేద్దాం. ఆ తర్వాతే నాన్నకైనా అమ్మకైనా సూరజ్కైనా సమస్య తీరుతుంది. ఏంటి తనకి చెప్తావు?